ఇది అన్నది కొన్ని రోజులు అమ్మాయిలందరూ ఆడోళ్ళు వీళ్ళందరూ కొట్టుకుంటారు. పిల్లల ప్రాణాలే ముఖ్యం. ఫ్రీ బస్ కా స్కీమ్ ఎస్ఎంఏ కా ఇప్పుడు డే 2 ఆఫ్ ప్రజా నిర్ణయం ఇది ఎందుకనంటే మన మహిళల ఒక నిర్ణయం ఏంటి, ఫ్రీ బస్ ని కొనసాగించాలా లేదంటే ఎస్ఎంఏ డిసీజ్ తో బాధపడుతున్న పిల్లల్ని కాపాడాలా, దీని గురించి మనం ప్రజల దగ్గర నిర్ణయాన్ని తీసుకొని గవర్నమెంట్ కి అందిస్తాం. సో గవర్నమెంట్ ఆ నిర్ణయాన్ని విన్న తర్వాత ఫ్రీ బస్ స్కీమ్ తీసేసి స్కీమ్ ఎస్ఎంఏని తీసుకొచ్చి పిల్లలందరినీ కాపాడాలి లేదని ప్రజల యొక్క నిర్ణయం బట్టి గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. స్కీమ్ ఎస్ఎంఏకి ఓటేస్తారా లేదంటే ఫ్రీ బస్ కోట? మా ఓటు ఫ్రీ బస్ మాత్రం ఉండదు, పిల్లల స్కీమ్ కే దానికే వేస్తాం. ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి చాలా దారుణంగా ఉంది. ఫ్రీ బస్ కు ఓటేస్తారా లేదంటే స్కీమ్ ఎస్ఎంఏని తీసుకొచ్చి పిల్లల్ని కాపాడదామంటారా? కోసమండి ఓటు. మీ ఓటు దేనికి, స్కీమ్ ఎస్ఎంఏ కా ఫ్రీ బస్ కా? స్కీమ్ వేసాం. కోరుకునేది ఏంటంటే ఈ ఎస్ఎంఎస్ స్కీమ్ అనేది ఇది చాలా బెస్ట్. ఎందుకంటే చిన్న చిన్న పసికందులు వాళ్ళకి ఊహ కూడా తెలియదు, వాళ్ళు చనిపోతుంటారు, వాళ్ళకి ఏ జబ్బు వచ్చిందో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి స్కీమ్స్ పెడితేనే మన ఆంధ్రప్రదేశ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఫ్రీ బస్ ని తీసేసి అదే డబ్బుల్ని స్కీమ్ ఎస్ఎంఏని తీసుకొస్తే పిల్లలందరూ బతుకుతారు. మరి దేనికి మీ ఓటు చెప్పండి. మేము పిల్లల గురించే ఫ్రీ బస్ వద్దు, వేస్ట్. ఇది ఫ్రీ బస్ కా స్కీమ్ ఎస్ఎంఏ? చాలా మంది పిల్లలు ఎస్ఎంఏ డిసి వచ్చి చనిపోతున్నారు. గవర్నమెంట్ ని మేము చేసే క్వశ్చన్ ఏంటంటే ఫ్రీ బస్ స్కీమ్ తీసేసి ఎస్ఎంఏ స్కీమ్ తీసుకొస్తే పిల్లలందరూ ప్రాణాలతో బతుకుతారు కదా. మీ ఓటు దేనికి, స్కీమ్ ఎస్ఎంఏ ఫ్రీ బస్ కా? స్కీమ్ ఎస్ఎంఐ కావాలి. ఎందుకంటే ఫ్రీ బస్ అంటే వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా సరే ఎలా అయినా వెళ్తారు, కానీ పిల్లల కోసం అంటూ ఏదో చేస్తే ఉంటది కదా. అంటే దీనికి ఖర్చు పెట్టేది దానికి ఖర్చు పెడితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది అన్నది కొన్ని రోజులు అమ్మాయిలందరూ ఆడోళ్ళు వీళ్ళందరూ కొట్టుకుంటారు, అలా కొట్టుకునే బదులు ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఫ్రీ బస్ అయితే తీసేయాలి. తీసేసినా మాకైతే ఏ ప్రాబ్లం లేదు, తీసేయడమే మంచిది నాకు తెలిసినంత వరకు అయితే. ఫ్రీ బస్ కా స్కీమ్ ఎస్ఎంఏ కా? స్కీమ్ ఎస్ఎంఐ. మీ ఓటు దేనికి, ఫ్రీ బస్ కి వేస్తారా స్కీమ్ ఎస్ఎంఏ కి వేస్తారా? ఎస్ఎంఐ స్క్రీమ్ కేనండి నా ఓటు. రేపు అన్న రోజున మన ఇంట్లో వస్తే ఎవరిని సాయం అడుగుతామండి చెప్పండి. అదే 3,000 కోట్లు పెట్టి ఫ్రీ బస్ వేసి కన్నా ఆ 3,000 కోట్లు ఏదో ఆ పిల్లలకే ఇస్తే అలాంటి పిల్లలు ఎంతో మంది అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారుతారు కదా. అది గవర్నమెంట్ వల్లే అవ్వగలుగుతుంది.